కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమైన సీఎం చంద్రబాబు విభజన చట్టం పోలవరం ప్రాజెక్టు సహా పలు అంశాలపై చర్చ. రేపు పలువురు కేంద్ర మంత్రులను కలిసే ఛాన్స్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఆమోదం. కొత్త ఇసుక విధానానికి పచ్చ జెండా. పౌర సరఫరాల శాఖ 2000 కోట్ల రుణం తీసుకునేందుకు ఆమోదం. రుణమాఫీ మార్గదర్శకాలను తప్పుపట్టిన మాజీ మంత్రి హరీష్ రావు. చేతల పాలన పోయి షరతుల సాగుతుందని కామెంట్. రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ అనడం దారుణమని వ్యాఖ్య. ఈ నిబంధనలు ఎన్నికల టైంలో ఎందుకు చెప్పలేదని నిలదీత. స్పీకర్ను కలిసిన బీఆర్ఎస్ నేతల బృందం. పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదులపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని వినతి. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులపై పోరాడుతుందని వెల్లడి. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారని వార్తలు వస్తున్నాయి. దీనిపై బీఆర్ఎస్ నాయకత్వం సమాధానం చెప్పాలన్న అసదుద్దీన్ ఓవైసీ. రాధాకిషన్ రావును 2 రోజుల కస్టడీకి అనుమతిచ్చిన నాంపల్లి కోర్టు. జూబ్లీహిల్స్ లో నమోదైన కేసులో 10 రోజుల కస్టడీ కోరిన పోలీసులు. ఈ నెల 22 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. ఈ నెల 21న అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్న కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి హాజరు కావడం లేదంటున్న టీఎంసీ. ఈ నెల 23న పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్. హైదరాబాద్ మణికొండలో బస్సు కండక్టర్ అసభ్య ప్రవర్తన. రద్దీ ఎక్కువగా ఉండడంతో యువతితో అసభ్యంగా ప్రవర్తించిన కండక్టర్. బాధ్యుడిపై చర్యలు తీసుకోవాలని సీఎంకు ఎక్స్ లో యువతి ఫిర్యాదు. దేశ రాజధానిలో మరోసారి నిరసనలకు రైతుల నిర్ణయం. పంజాబ్ హర్యానా బోర్డర్లో బారికేడ్స్ తొలగించాలనే ర్యాలీకి ప్లాన్. కర్ణాటక హసన్లో వరద బీభత్సం. జాతీయ రహదారిపై పలు చోట్ల రోడ్లు ధ్వంసం. తీవ్ర ఇబ్బందులు పడుతున్న ట్రాన్స్పోర్ట్ వాహనదారులు. $500 నోటు స్టార్ గుర్తుపై పుకార్లకు కేంద్రం చెక్. స్టార్ గుర్తున్న 500 నోట్లు చెల్లుతాయని క్లారిటీ.